హాయ్ ఫ్రెండ్స్, రోయినెట్లో ఒక్కసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ మరియు కేస్ విత్డ్రాల్ చాలా సులభంగా ఈజీగా ఏఈపీఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మెయిన్ సర్వీసెస్లో ఏఈపీఎస్లోకి వెళ్ళండి. ఎస్ బ్యాంక్ ఏఈపీఎస్లో ట్రాన్సాక్షన్ టైప్లో విత్డ్రాల్ ఉంటుంది, అలానే ఉంచండి. బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ అమౌంట్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేయకుండా కింద బ్యాలెన్స్ ఎంక్వైరీపై క్లిక్ చేసిన తర్వాత పేస్ అట్ అనే మనిషి సింబల్పై క్లిక్ చేసి గ్రీన్ లైట్ వచ్చినప్పుడు కస్టమర్ బ్లింక్ చేసినట్లయితే ఇమేజెస్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ ప్రాసెసింగ్ అని వచ్చి అవైలబుల్ బ్యాలెన్స్లో ఎంత అమౌంట్ ఉందో క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు కస్టమర్కు ఎంత డ్రా చేయాలో అడిగి ఎంటర్ అమౌంట్ దగ్గర అమౌంట్ ఎంటర్ చేయండి. పేస్ ఆర్ట్ అనే మనిషి సింబల్పై క్లిక్ చేసి గ్రీన్ లైట్ వచ్చినప్పుడు కస్టమర్ బ్లింక్ చేసినట్లయితే ఇమేజెస్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్ ప్రాసెసింగ్ అని వచ్చి సక్సెస్ అయిన వెంటనే ఏఈపీఎస్ ఎస్ బ్యాంక్ రిసిప్ట్ ఓపెన్ అవుతుంది. ఇలా ఒక్కసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాలెన్స్ ఎంక్వైరీ అండ్ కేసు విత్డ్రాల్ చాలా సులభంగా ఈజీగా ఏఈపీఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిటైలర్ ఐడీల కొరకు వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.